నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. మొన్నేమో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం మీద, ఇటు అమరావతి మీద దుష్ప్రచారం చేయటం జరిగింది. నిన్నేమో పేర్ని నాని సేమ్ స్క్రిప్ట్ ఇదే విధంగా ఇటు కూటమి ప్రభుత్వం మీద, ఇటు రాష్ట్రం అభివృద్ధి గురించి కావచ్చు, బాబు గారి గురించి కావచ్చు, లోకేష్ గారి గురించి ఇట్ట విమర్శించు పేర్ని నాని మాట్లాడటం. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి సేమ్ రిపీట్. ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రభుత్వం మీద, ఇటు బాబు గారి మీద, లోకేష్ గారి మీద విష ప్రచారం చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు నిజంగా వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతుంది? ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సేమ్ స్క్రిప్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు, నిన్నేమో పేర్ని నాని, ఈ రోజు సజ్జల రామకృష్ణారెడ్డి. ఏంది మేడం వీళ్ళు మాట్లాడేది ఏంది? వీళ్ళ రీతి ఏంది? అసలు ప్రభుత్వం మీద ఎంత అదృష్టం కాదండి వైసీపీ వాళ్ళకి. ఒక స్క్రిప్ట్ 100 మంది మాట్లాడతారు. సో రాసే వాళ్ళకి కూడా పని సులువు కదా. ఒక స్క్రిప్ట్ రాస్తే 100 మందికి జెరాక్స్ వెళ్ళిపోతుంది, పేమెంట్ కూడా తగ్గుతుంది. ఇంత సౌలభ్యం ఎవరికైనా ఉంటుందా? ఎక్కడైనా నాయకుడు అనేవాడు సొంతంగా మాట్లాడాలి. కానీ అదేం అదృష్టమో జగన్మోహన్ రెడ్డికి మాట్లాడడమే రాదు. చూసి చదవడం కూడా తప్పులు తడకలుగా చదువుతాడు. కొన్నిసార్లు ప్రొనౌన్సియేషన్ రాదు. మళ్ళీ ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు ఆయన. అందుకని ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నారు కాబట్టి ఆయనకు చాలా విషయాలు అర్థం కావు తెలుగులో. మీరు అది అర్థం చేసుకోండి. అందుకని ఆయన క్షమిస్తూ ఉండండి అప్పుడప్పుడు. ఇకపోతే పేర్ని నాని గారు అంతే. ఏం చేస్తాడు ఇప్పుడు? ఇంత బియ్యం బొక్కేసినా కూడా ఇంకా నన్ను అరెస్ట్ చేయట్లేదు ఒక ధైర్యంలో ఉన్నాడు, ధీమాలో ఉన్నాడు. ధీమా ఎంతసేపులేండి, ఒకసారి తలుచుకుంటే ప్రభుత్వం ఏముంది కదా, అదేం పెద్ద విషయం కాదు. కాకపోతే ఓకే రూపిస్తున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి తిన్న విశ్వాసం కదా. నిన్నటి వరకు నీడలా ఉన్నాడు, షాడో ముఖ్యమంత్రి. మరి మాట్లాడతాడుగా, కానీ తెలివి తక్కువగా కూడా మాట్లాడతాడుగా. ఎందుకు తెలివి తక్కువగా అన్నానంటే, జగన్మోహన్ రెడ్డి అమరావతి వేస్ట్ అన్నాడు. అసలు అమరావతిలో పెట్టడం దండగా, మూలిగిపోతుంది, ముంపు ప్రదేశం, ఎవరిని ఇక్కడ కడతారా, ఇన్ని మాట్లాడాడు. వీళ్ళందరూ ఆ మధ్యకాలంలో అమరావతి రాజధానిగా మేము ఒప్పుకుంటున్నామని అన్నారు. మళ్ళీ నిన్న ప్లేట్ ఫిరాయించారు. అయితే ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఫస్ట్ ప్రెస్ మీట్ మొదలుపెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు. అప్పట్లోనే జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన వెంటనే తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, తర్వాత కార్యాలయం కట్టుకున్నాడు, పార్టీ ఆఫీస్ కట్టాడు అంటూ చెప్పుకొచ్చాడు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకి కాదు అమరావతికి అని ఇవాళ చెప్తూనే మళ్ళా మర్చిపోయాడు ఆయన. ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడో మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగానే మళ్ళీ ఆ మాటలు మాట్లాడాడు. సో తన్ని తాను కాంట్రడిక్ట్ చేసుకున్నాడు ఇవాళ ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, ఇవాళ సజ్జల మాట్లాడినా ఏమీ లేదు. అమరావతి రాజధానిగా పనికిరాదు, అమరావతికి ఇన్ని వేల ఎకరాలు అవసరమా, అమరావతి రైతుల గురించి పట్టించుకోవట్లేదు ఎవరు? కూటమి ప్రభుత్వం. అసలు మీరు అమరావతి రైతుల గురించి మాట్లాడటం ఏంటి? సిగ్గుతో తలదించుకోవాలిగా. మహిళా రైతులను కూడా చూడకుండా వాళ్ళ మీద లాఠీ చార్జీ చేయించి, వాళ్ళ గుండెల మీద తొక్కించి కొట్టించి వాళ్ళని ఎంత అసహ్యంగా బిహేవ్ చేశారు మీరు. ఇవాళ వాళ్ళు మర్చిపోతారా? మీరు మాట్లాడటం ఏంటి? అదేవిధంగా చాలా అంశాలు ఇలాగే పనికిమాలిన విషయాలు. ఆయన పీపీపీ మోడల్ మెడికల్ కాలేజెస్ తీసుకొస్తాడు, పెట్టుబడుల గురించి తీసుకొస్తాడు. 25.3% ఎక్కడొస్తున్నాయి పెట్టుబడులు అంటాడు. నా హయాంలో పెట్టుబడులు అంటాడు. నీ హయాంలో ఏం పెట్టుబడులో చెప్పు. నీ హయాంలో ఏ కంపెనీలు వెనక్కి వెళ్ళిపోయాయో మేము చెప్తాం. నువ్వు ఎలా దొంగ కంపెనీలు తెచ్చుకున్నావు కూడా మేము చెప్తాం. భారతీ సిమెంట్కి మీరు రఘురామ్ సిమెంట్ని ఎలా భారతీ సిమెంట్గా మార్చుకున్నారో, 752 ఎకరాలు ఎలాగ లీజుని మీరు కంటిన్యూ చేశారు అంటే, ఒక ముఖ్యమంత్రిగా ఉండి మీరు సిగ్గు లేకుండా మీ భార్య కంపెనీకి 752 ఎకరాలు 50 ఏళ్ళకి లీజుకి ఇచ్చుకున్నారు. అది తప్పే కదా. మరి అవి మాట్లాడండి. ఇవాళ కంపెనీలు మూయించేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. అందులో భారతీ సిమెంట్ ఉంది, అందులో ఇంకోటి ఏంటి రామేశ్వరరావు కంపెనీ ఉంది, అయితే మరో కంపెనీ ఉంది అని 4 కంపెనీల పేర్లు ఏవో చెప్పాడు. అదేంటి విజయసాయిరెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డిది, అరబిందో గురించి మాట్లాడాడు. సో మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూసుకోండి జగన్మోహన్ రెడ్డి.
అరవిందోకి సంబంధించి వాళ్ళు మందులు వ్యాపారం చేసేవాళ్ళు మందు వ్యాపారానికి వచ్చారు వాళ్ళు. మీ దయ వల్ల కల్తీ లిక్కర్ తయారు చేసి అమ్మి ఇవాళ ఆయన పేరు కూడా ఉంది కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో శరత్చంద్రారెడ్డి పేరు ఉంది కదా కవితతో పాటు. సో ఇలాంటి వాళ్ళ గురించి ఈయన మాట్లాడతాడు. నేను చెప్పేది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అర్హత ఎక్కడుంది? ఒక్క కంపెనీని రానివ్వలేదు, వస్తామన్న లులుని రానివ్వలేదు, కియాని రానివ్వలేదు, ఉన్న అమర్ రాజా బ్యాటరీస్ని పంపించేశాడు. ఎలక్షన్స్ ముందు ఒక్కటి నేను ఇది చేశాను, నా వల్ల ఈ కంపెనీ వచ్చింది, ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చామని ఎప్పుడైనా చెప్పాడా? 2,62,200 ఉద్యోగాలు ఇచ్చామంటాడు. ఎవరికి ఇచ్చారు మీరు? వాలంటీర్లకు ఇచ్చారు. వాలంటీర్లు ఎవరు? నీకు కావాల్సిన వాళ్ళు, నీ ఏమంటారు, మీ కార్యకర్తలు ఉండొచ్చు, లేకపోతే వైసీపీ సానుభూతి పరులు. ఇవాళ వాళ్ళందరూ ఏం మాట్లాడటలేదు, మీరు గమనించండి. ఎందుకంటే వాస్తవాలు వాళ్ళకి అర్థమయ్యాయి. ఇవాళ సజ్జల ఏం మాట్లాడతాడు? ఇదే మాట్లాడతాడు, చెప్పిందే చెప్తాడు, చదివితే చదవడం, కొత్తగా చెప్పింది ఏమీ లేదు. నిన్న పేర్ని నాని కూడా మేడం 164 సీట్లు వచ్చాయని అధికారంతో మదంతో మాట్లాడుతున్నారు, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. సేమ్ స్క్రిప్ట్ ఈరోజు సజ్జలో కూడా అదే అధికారం మదం. అలా కాదండి, అరెస్ట్ చేస్తున్నారంటే ఎవరిని అరెస్ట్ చేశారు? సుప్రీంకోర్టు చెప్పాక అరెస్టులు అయ్యాయి, సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించాక అరెస్టులు జరిగాయి. మీరు అది చెప్పండి. ఏదో అరెస్ట్ చేసేస్తున్నారు, అన్యాయంగా చేసేస్తున్నారు అని ఏడవకండి. మనం చెప్తున్నది అది, వాస్తవాలు మాట్లాడండి. మీ సాక్షి కోసమో, లేకపోతే సాక్షి మీడియా కోసమో, లేకపోతే మీకు కొమ్ము కాసే 3-4 పత్రికలు మీ సోషల్ మీడియా కోసం మాట్లాడకండి. మీకు దమ్ముంటే మీకు సంబంధించిన వార్తలు వేరే పేపర్లో ఎలా వస్తున్నాయో చూసుకోండి. అప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకోండి, సంస్కరించుకోండి. అంతేగాని ఏదో పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ లోక నన్ను చూడలేదు అనుకుంటే ఎట్లా? మీరు చేసే పనులన్నీ తెలుసు, చేసిన పనులు తెలుసు. ఇవాళ టీటీడీ కొండ మీద మీరు చేస్తున్న అక్రమాలు అన్యాయాలు తెలుసు. అవును. అందుకని అన్నింటికీ బదులు దేవుడే సమాధానం ఇస్తాడు. టైం హ్యాస్ టు కమ్ అంతే. మేడం, తిరుపతిలో జరుగుతున్న అరాచకాలన్నీ ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి అదే మాట్లాడుతున్నారు. ఇప్పుడు జరుగుతున్నాయని అప్పుడు హయాంలో జరిగినాయని చెప్తున్నారు. ఏం జరిగినాయని ఇప్పుడు అదే క్వశ్చన్ చేస్తున్నాడు ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి తెలీదా? కల్తీ నెయ్యిలో ఏమీ లేదని చెప్పింది కోర్టు అంటున్నాడు. ఒకసారి కోర్టు తీర్పు చదువుకోమనండి. పరకామణి మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, చిన్న చోరీ, అదేదో గుడి, అదేదో లడ్డు, 9 నోట్లు 72,000, 14 కోట్లు వెనక్కి ఇచ్చారని. ఎవడైనా 72,000 తింటే 14 కోట్లు వెనక్కి ఇస్తాడా? ఎవడైనా 2 చెవుల మధ్య తలకాయ ఉన్నవాడు ఎవడైనా పనిచేస్తాడా? అది అడగండి మీరు ఎవరు సజ్జల్ని. ఏం మాట్లాడుతున్నాడు? ఇవాళ జరిగినవన్నీ మీరు చేసినవి, ఇప్పుడు జరుగుతున్నవి మీరు చేయిస్తున్నవి. ఇవాళ మద్యం బాటిల్స్ దొరికాయంటే సాక్షి రిపోర్ట్ వెళ్ళి అక్కడ పడేశాడు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ సాక్షి వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచండి, సాక్షి మీడియా మీద. అందుకని వాళ్ళని నమ్మద్దు. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉప్పు తిన్న విశ్వాసానికి విశ్వాసం చూపించుకుంటున్నారు వాళ్ళ కంపెనీకి. వాళ్ళని కూడా తప్పు పట్టక్కర్లా. ఆ విధంగా చేయకుండా కంట్రోల్ చేస్తే బాగుంటుంది. కల్తీ నెయ్యికి సంబంధించి మేడం విజయ్ భాస్కర్ రెడ్డి అని ఇప్పుడు తనే దీంట్లో కీలక పాత్ర అని వస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు మేడం? ఉందే పేరు వచ్చిందండి, మనకి తెలియదు, కానీ రెడ్డినే వచ్చిందిగా పేరు. మనం ఎప్పుడు చెప్పినా ఆయన చుట్టూ ఉండే ఆ కొద్దిమంది రెడ్లు అందరూ తప్పులు చేశారు, ఈయన చేయించాడు, దానికి వాళ్ళు ఇవాళ అనుభవిస్తున్నారు. కొత్త కొత్త పేర్లు వస్తాయని అనుకున్నాము, అలాగే ఇవాళ విజయభాస్కర్ రెడ్డి పేరు వచ్చింది. ఎవరి విజయభాస్కర్ రెడ్డి అనేది తెలుసుకోవాలి మనం. ఏది ఏమైనా ఇంకా మరిన్ని పేర్లు వస్తాయో మనకు తెలియదు. ఒక కల్తీ నెయ్యి అనే కాదండి, ఒక పరకామణి అనే కాదు, ఒక పట్టు శాలువలే కాదు, లేదంటే గోవిందరాజస్వామి గుడి తాపడం కావచ్చు, బంగారు తాపడం, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఇందులో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనేది మనం వెయిట్ చేసి చూడాలి. థ్యాంక్ యూ.